ఇటీవలే బిగ్ బాస్ 7 పూర్తయిపోయింది. కామన్ మ్యాన్ పల్లవి ప్రశాంత్ విన్నర్ గా నిలిచాడు. ఇక బిగ్ బాస్ ఓటీటీ అంటూ చివరి సంవత్సరం ఒక సీజన్ కంప్లీట్ అయింది. ఆ సీజన్ లో బిందు మాధవి విన్నర్ గా నిలిచింది. బిగ్ బాస్ ఓటీటీ అంటే మీ అందరికీ తెలుసు, కేవలం హాట్ స్టార్ లో మాత్రమే స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ అతి త్వరలో బిగ్ బాస్ ఓటీటీ 2 షురూ కాబోతోంది. బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2 ఫిబ్రవరి నుంచి ప్రారంభించే పనిలో ఉన్నారంట టీం. ఈ ఓటీటీ సీజన్ కూడా నాగార్జున హోస్ట్ చేయబోతున్నాడు. ఇక ప్రస్తుతం ఎవరిని కంటెస్టెంట్స్ గా ఎంపిక చేయాలి అన్న దానిపైన టీం కసరత్తులు చేస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే 6 మందిని ఫైనల్ చేసింది టీం. వారిలో మొట్టమొదటి కంటెస్టెంట్ ఎవరంటే బోలే షావలి. అవును, మీరు విన్నది నిజమే. బిగ్ బాస్ సీజన్ 7 లో కంటెస్టెంట్ గా ఎంటర్ అయిన బోలే షావలి బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2 లో కూడా ఎంటర్ కాబోతున్నాడు. బోలే షావలి హౌస్ లోకి వచ్చాక రచ్చ మామూలుగా జరగలేదు. ఎంటర్టైన్మెంట్ గట్టిగా జరిగింది. సో దాన్ని మళ్ళీ రిపీట్ చేయాలనుకుంటోంది బిగ్ బాస్ టీం. ఇక ఇంతకు ముందు తెలుగులో 1-2 సినిమాలో నటించిన రీచా పనయ్ కూడా ఈ సీజన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక అలాగే సింగర్ పార్వతిని కూడా టీం ఫైనల్ చేశారట. సింగర్ పార్వతి జీలో ఒక సింగింగ్ షోలో తన సత్తా చాటింది. ఇక అలాగే హ్యాపీ డేస్ ఫేమ్ సోనియా దీప్తి, ఇక నటుడు భద్రం, డాన్స్ మాస్టర్ యష్ కూడా ఈ షోలో పాల్గొననున్నారట. ఇక 7వ కంటెస్టెంట్ గా నైని పావని కూడా ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. అయితే దీనిపైన ఇంకా క్లారిటీ లేదు. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 7 లో నైని ఎలిమినేషన్ అనేది ఆడియన్స్ కూడా జీర్ణించుకోలేకపోయారు. తను అప్పుడే హౌస్ లోకి రావడం, నామినేషన్స్ లోకి రావడం, ఎలిమినేట్ అవ్వడం చకచకా జరిగిపోయాయి. చాలా చలాకీగా ఉండే కంటెస్టెంట్ కావడంతో తనకు ఇంకొంచెం టైం ఇవ్వాలని చెప్పి ఆడియన్స్ అందరూ భావించారు. సో ఆడియన్స్ అభిప్రాయం మేరకు ఈ సీజన్లో ఓటీటీలో నైని కూడా ఉండే అవకాశం ఉంది.